సో పుట్టిన తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత యూజువల్గా కామన్గా 48 అవర్స్ లోపు యూరిన్ చేస్తారు. ఇంకా ఈ 48 అవర్స్ లో కూడా యూరిన్ అనేది తక్కువ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది తక్కువ ఫీడింగ్. ఎవరైతే ఫీడింగ్ తక్కువ తీసుకుంటున్నారో, ఫీడింగ్ తక్కువ ఇవ్వలేకపోతున్నారు అట్లాంటి వాళ్ళకి యూరిన్ తక్కువ వస్తుంది. సో ఈ యూరిన్ పోవడంలో దాన్ని బట్టి మనకి బిడ్డకి సరిగ్గా బ్రెస్ట్ ఫీడింగ్ కానీ యూరిన్ పోసే దాన్ని బట్టి కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఎవరైతే డైపర్స్ వేసుకుంటారో వాళ్ళ డైపర్ మార్చేటప్పుడు బరువు చూసుకోమని చెప్తాం. ఎవ్రీ టైం డైపర్ మార్చేటప్పుడు డైపర్ బరువు అవుతుంది అంటే యూరిన్ పోతున్నట్టు. ఇంకొకటి పాలు కరెక్ట్ గా అంటే తాగాల్సినంత పాలు తాగుతున్నప్పుడు పిల్లలు ఏమవుతుంది అంటే రోజుకి 4 to 6 టైమ్స్ వరకు యూరిన్ పాస్ చేస్తారు. సో డైపర్స్ బరువు అవుతుంటాయి, 4 to 6 టైమ్స్ వరకు యూరిన్ పోతారు. సో దీనివల్ల మనకి బేబీకి ఫీడింగ్ సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకా మోషన్, దీన్ని పుట్టగానే వెళ్ళే ఫస్ట్ 48 అవర్స్ లో వెళ్ళే మోషన్ ని మెకోనియం అంటాం. ఇది నల్ల రంగులో ఉంటుంది, కానీ దీన్ని వాళ్ళు భయపడదు. చాలా మంది మోషన్ నల్లగా వెళ్తున్నారు అని చెప్పి భయపడుతుంటారు. ఇది 48 అవర్స్, కొంతమందికి రేర్ గా 72 అవర్స్ వరకు నల్లగానే వెళ్తారు.